ఒక నూతనమైన క్రియ చేస్తాను. నువ్వు నా యందుండు. ఇంతకాలం నువ్వు ఎవరినో నమ్ముంటావు. ఇంతకాలం నువ్వు ఏదో మనిషిని నమ్మి అలా చేస్తాడనుకోని డిసప్పాయింట్ అయ్యుంటావు. కానీ దేవుడు మనకి చెప్పే మాటేందంటే, దేవుడి దగ్గరకొచ్చిన ఏ ఒక్కరిని గూడా డిసప్పాయింట్ చేసే యేసయ్య కాదు. నా యేసయ్య, బైబిల్ చెప్పే యేసయ్య, ఆయన ఆసక్తి కలిగి వచ్చినోళ్ళని ఆయన ఎప్పుడూ గూడా త్రోసివేయలేదు. ఏ వ్యక్తి గూడా ఆయన దగ్గరకొచ్చినోళ్ళు డిస్సాటిస్ఫాక్షన్‌తో వెళ్ళలేదు. హల్లెలూయా! సో, ఒక నూతనమైన క్రియ నా జీవితంలో చెయ్యి యేసయ్యా అని యేసయ్య దగ్గరకొచ్చిన ప్రతి ఒక్కళ్ళని గూడా ఆ న్యూ బిగినింగ్ అనేది, న్యూ స్టార్ట్ అనేది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. మనం ఆయన యందు ఉండాలి అని మనం ఈరోజు గుర్తుపెట్టుకుందాం. ఆ కండిషన్ మనం ఫుల్‌ఫిల్ చేసి, ఆ ప్రామిస్ మనం క్లెయిమ్ చేద్దాం. ఆ ప్రామిస్ మనం రైట్‌గా మనం తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైమ్ జాయిన్ అయిన మీ అందరికీ పేరు పేరున ఆహ్, ధన్యవాదాలు. అలాగే వెల్కమ్ యూ టు దిస్ ఫ్యామిలీ. ఎవ్రీ వీక్ సాటర్డే 8:30 to 9:30 8:30 to 9 హాఫ్ అన్ అవర్ జరుగుతుంది. తప్పకుండా మీరు కూడా జాయిన్ అవ్వాలని ట్రై చేయాలని ఒకసారి గివ్ ఇట్ ఎ ట్రై. ఎన్నో ట్రై చేస్తూ ఉంటాం ఈ గడిచిన సంవత్సరంలో. కానీ అవన్నీ మనకి పీస్, ప్రాస్పరిటీ మన ఎంప్టీనెస్‌ని ఫిల్ చేసినాయో లేదో తెలీదు గానీ, దేవునికి ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఈ 2024 ఎలా గడిచిందో అలా గడవకుండా అద్భుతంగా దేవుడు చేసి చూపిస్తాడు. 25 విక్టరీస్ ఇయర్‌గా, పీస్‌ఫుల్ ఇయర్‌గా, ప్రాస్పరిటీ ఉన్న ఇయర్‌గా దేవుడు దాన్ని చేసి మీకు చూపిస్తాడు. కాన్ఫిడెన్స్‌తో మీకు చెప్తున్నాను. అలాగే మనము ఈరోజు ప్రతి ఒక్కళ్ళము ఆహ్, ఒక నూతనమైన ఒక క్రియ మన జీవితంలో జరగాలి. ఒక న్యూ థింగ్ మన జీవితంలో జరగాలని ఎంతోమంది ఆశపడతా ఉంటారు. కానీ దేవుడు దాని గురించి స్పెసిఫిక్‌గా ఒక మాట మనకి సెలవిచ్చాడు. అది 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. సో, మన నూతన విషయం మన జీవితంలో జరగాలంటే దేవుడు ఫస్ట్ కండిషనల్ బ్లెస్సింగ్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన దేవుడి నుంచి ఏది పొందుకోవాలన్నా గూడా అవి చాలా కండిషనల్ బేస్డ్ బ్లెస్సింగ్స్‌గా ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం వాగ్దానాలు తీసుకుంటా ఉంటాం. అన్యులు ఈవెన్ యేసయ్య సరిగ్గా తెలియని వాళ్ళు కూడా, క్రిస్టియన్స్ కానివాళ్ళు గూడా, అంటే క్రిస్టియన్స్ అనేది ఒక మతం, అది దేవుడు ఎప్పుడు చెప్పలేదు. నా ఉద్దేశ్యం ఏందంటే చర్చ్‌కి రాని వాళ్ళు, యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు, ఇతర ఆహ్, భావజాలాలతో ఉండేవాళ్ళు కూడా న్యూ ఇయర్ వస్తుంది అంటే దేవుని వాగ్దానాలు, కార్డులు తీసుకోవాలి అని చాలామంది ఆశపడతా ఉంటారు. ఆ వాక్యం వాళ్ళ జీవితంలో నెరవేరాలని కోరుతా ఉంటారు. కొన్ని కొన్ని సార్లు దేవుడు చేస్తా ఉంటాడు. దేవుడు ఎప్పుడు చేయాలని కోరుకుంటా ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు ఎందుకు జరగదు? ఎప్పుడు దేవుడు చేయాలని కోరుకుంటా ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు ఎందుకు జరగదు నూతన క్రియ? దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు అంటే, కారణం ఏంటంటే కండిషనల్ బేస్డ్ బ్లెస్సింగ్స్. సో, బ్లెస్సింగ్స్ అన్నీ గూడా ఇఫ్ యూ డూ థిస్, ఐ విల్ డూ థిస్ ఫర్ యూ. ఇఫ్ యూ డూ లైక్ థిస్, ఐ విల్ డూ థిస్ ఫర్ యూ. అంటే నువ్విలా చేస్తే నేనిది చేస్తాను. నువ్విలా మాట వింటే నేను నీకోసం ఇది జేస్తాను. జస్ట్ లైక్ ఎ ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు, మనకి దేవునికి అలాంటి సంబంధం ఉండాలని కోరుకుంటాడండి. ఇప్పుడు ఇక్కడ ఈ కండిషన్ ఏంటి? మనం ఒక నూతన సృష్టిగా చేయబడాలంటే, మనము ఒక లైఫ్‌లో ఏదైతే మంచి కోరుతున్నామో, ఒక న్యూ బిగినింగ్ కోసం ఎదురు చూస్తున్నామో, మన జీవితంలో అది నెరవేరాలి, మన కళ్ళారా చూడాలి, మన లైఫ్, మన బాడీ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అనుకుంటే, దానికి దేవుడు చెప్పే కండిషన్ ఏంటంటే, ఎవరైనా క్రీస్తునందు ఉన్న యెడల. అంటే మనం క్రీస్తునందు ఉన్నామా లేదా? అంటే క్రీస్తు అంటే వాక్యమే క్రీస్తు అయి ఉన్నది అని మనకు వాక్యంలో ఉంటది. అంటే యోహాను 1:1లో ఆదియందు వాక్యం, వాక్యం దేవుడే ఉండెను. సో, క్రీస్తునందు మనం ఉన్నామా లేమా? ఈ 2024 ఒకవేళ మనము క్రీస్తునందు గాని, వాక్యమందు గాని, ఆయన చెప్పే మాటలందు గాని మనము ఉండకపోతే అది గడిచిపోయింది. దాని గురించి వదిలేద్దాం. ఒక నూతనమైన క్రియ చేస్తాను. నువ్వు నా యందుండు. ఇంతకాలం నువ్వు ఎవరినో నమ్ముంటావు. ఇంతకాలం నువ్వు ఏదో మనిషిని నమ్మి అలా చేస్తాడనుకోని డిసప్పాయింట్ అయ్యుంటావు. కానీ దేవుడు మనకి చెప్పే మాటేందంటే, దేవుడి దగ్గరకొచ్చిన ఏ ఒక్కరిని గూడా డిసప్పాయింట్ చేసే యేసయ్య కాదు. నా యేసయ్య, బైబిల్ చెప్పే యేసయ్య, ఆయన ఆసక్తి కలిగి వచ్చినోళ్ళని ఆయన ఎప్పుడూ గూడా త్రోసివేయలేదు. ఏ వ్యక్తి గూడా ఆయన దగ్గరకొచ్చినోళ్ళు డిస్సాటిస్ఫాక్షన్‌తో వెళ్ళలేదు. హల్లెలూయా! సో, ఒక నూతనమైన క్రియ నా జీవితంలో చెయ్యి యేసయ్యా అని యేసయ్య దగ్గరకొచ్చిన ప్రతి ఒక్కళ్ళని గూడా ఆ న్యూ ఆహ్, బిగినింగ్ అనేది, న్యూ స్టార్ట్ అనేది
ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. మనం ఆయన యందు ఉండాలి అని మనం ఈరోజు గుర్తుపెట్టుకుందాం. ఆ కండిషన్ మనం ఫుల్‌ఫిల్ జేసి, ఆ ప్రామిస్ మనం క్లెయిమ్ చేద్దాం. ఆ ప్రామిస్ రైట్‌గా మనం తీసుకుందాం. సో, వి ఆల్ నో దట్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని మనకు ఖచ్చితంగా ఆహ్, పాలిటీ చదివే వాళ్ళకందరికి తెలుస్తూ ఉంటది. రాజ్యాంగం గురించి తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటది. సో, రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో, అట్లాగే మన రైట్ ఏంటి? నూతన సృష్టి అవ్వడం మన రైట్. అంటే నూతనంగా ఏదైతే మనం కోల్పోయామో, మళ్ళీ తిరిగి మనం రెజెన్యుయేట్ చేసే రైట్ మనకి ఇచ్చాడు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ మనం ఏం చేయాలి? ఆయన వాక్యమందు మనం నిలబడటం మన రెస్పాన్సిబిలిటీ. ఎలా మనం చూడాలి అంటే, ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చింది. సడెన్‌గా మనం ఎవరిని సీక్ చేస్తున్నాం? ఇట్ ఇండికేట్స్ వేర్ వి ఆర్ స్టాండింగ్. సో, మనం ఏదన్నా సమస్యొచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూస్తున్నాము అన్నది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మనము దేని యందు నించున్నాము అనేది మనకర్థమవుతుంది. ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే, మనకి సడెన్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, మన డబ్బు గుర్తొస్తుందా? మన ఫేమ్ గుర్తొస్తుందా? మన సోషల్ స్టేటస్ గుర్తొస్తుందా? లేదంటే మన అధికారము, లేదంటే మన బలం గుర్తొస్తుందా? ఇవి ఏది కూడా గుర్తొచ్చినప్పుడు, అది మనం దాని యందు నుంచున్నాము అని మనం గుర్తుంచుకోవాలండి. సో, ఇవన్నీ కాకుండా ఏదన్నా సమస్యొచ్చినప్పుడు గానీ, ఏదన్నా జవాబు మన పరిష్కారం కోసం అడుగుతున్నప్పుడు గానీ, మనము సడెన్‌గా మనకి యేసయ్య గుర్తొచ్చాడంటే, మనం యేసయ్య మీద నుంచున్నామని. యేసయ్య యందు నిలబడ్డామని. సో, ఆయన యందు ఉన్నామని మనం అర్థం జేసుకోవాలండి. సో, పాతవి గతించెను. అలాంటప్పుడు మనం ఎప్పుడైతే ఆయన యందు నుంచుంటామో, అప్పుడు మనము గతమంతా దేవుడెప్పుడు గుర్తు చేసుకోడన్నాడు గదా! సో, జ్ఞాపకం చేసుకునే దేవుడు గాదు మన దేవుడు. సాతాను గుర్తు జేస్తాడు. నువ్వు ఆ రోజు ఈ పాపం జేసావు. నువ్వు ఈరోజు ఆ పాపం జేసావని నీకు పదే పదే గుర్తు చేసేది సాతాను. వాడిని మనము యేసు నామంలో గద్దించి పంపించేయాలి. సో, ఈ నూతన సంవత్సరంలో ఎవరన్నా బాప్తిసం తీసుకోవాలనుకోని ఎదురు జూస్తున్నప్పటికి చాలా మందికి గుర్తొచ్చే విషయాలేంటంటే, నేను ఆ రోజు ఈ పాపం చేశాం గదా! ఈ ఘోర పాపం చేశాం గదా! రేపొద్దున చేస్తానేమో గదా! ఇలాంటి పాప ఆలోచనలు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసేది ఎవరంటే సాతాను. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఈరోజు సాతాను గాడి మాట చెప్పి దేవునిలో నడవటానికి భయపడుతున్నామా? అంటే బాప్తిసం తీసుకోవడానికి భయపడుతున్నామా? ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించడానికి భయపడుతున్నామా? అంటే ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అది సాతాను దగ్గర నుంచి వచ్చింది. వాడిని మీరు తరమాలి. వాడి మాట మీరు వినగూడదు, లోబడగూడదు. యేసు నామంలో నువ్వు వెళ్ళిపో. నేను ఆయన బిడ్డని. ఆయన నన్ను రక్తంతో కొన్నాడు. నేను ఆయన మాట వింటాను. నేను ఆయన యందు నిలుచుంటాను. నేను ఆయన సొంత రక్షకుడు అంగీకరిస్తాను. నన్ను నన్ను క్రీస్తు ప్రేమ నుంచి ఏది నన్ను ఎడబాయలేదు, విడవలేదు అని జెప్పి మనము ఆయన యందు నిలబడి, ఆయన మాటకి విధేయత చూపించి, మనం ఆయన మాటకి లోబడినప్పుడు ఖచ్చితంగా ఆ పాతవన్నీ గతించిపోతాయి. నువ్వు ఎలాంటి ఘోర పాపం చేసినా, తెలిసి చేసినా, తెలియకపోయి చేసినా, అది ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. ఇట్ ఈస్ పాస్ట్. పాస్ట్ అంటే ఇంక వెళ్ళిపోయింది. ఒక ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఈ టైంలో మనం ఈవినింగ్‌లో 31st ఈవినింగ్ ఉన్నాం. మనము 31st మార్నింగ్‌ని మళ్ళీ రీక్రియేట్ చేయగలమా? అది వస్తుందా? వెళ్ళిపోయింది అంటే పాతది వెళ్ళిపోయిందంటే, నీ పాత స్వభావం తీసేస్తున్నాను. అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది ఎప్పుడు తిరిగి రాదు. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. నా రక్తము తండ్రి మనం జూసినప్పుడు యేసు రక్తమే మన మీద కనిపించేది గానీ, మన పాత విషయాలు కనిపించవు అని మనకి ఆత్మ దేవుడు మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నాడండి. సో, ఈరోజు దేవుడు మరలొకసారి మనకి ఎంకరేజ్ చేసి, ఆయన లవ్‌ని మనకి ఎక్స్‌టెండ్ చేసి చెప్పే మాటేంటంటే, "నేను నీ పాత జీవితాన్ని గుర్తు చేసుకోను. అది గతించిపోయింది. నువ్వు నా యందు నిల్చుంటే, నిన్నొక నూతన సృష్టిగా జేస్తాను. అనేకుల్లో నిన్ను ప్రత్యేకత కలిగిన వారిలాగా నిన్ను తీర్చిదిద్దుతాను. ఇదిగో సమస్తము క్రొత్తవాయెను" అంటున్నాడు. ఎవ్రీథింగ్ విల్ బి న్యూ. ప్రతి ఒక్కటి నూతనంగా చేస్తాను. ప్రతి ఒక్కటి నూతనంగా చేస్తానని మనకు వాగ్దానం ఇస్తున్నాడండి. ఆహ్, ఈరోజు ఈ ఒక్క వచనం చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఈరోజు విన్న వాక్యం మనల్ని ఎంకరేజ్ చేసిందని, అలాగే దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకిచ్చాడండి. దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకిచ్చాడు. మనము చేయాల్సిందంతా ఏం లేదు. ఇదిగో మనము ఆయనందు నిలుచుంటే పాతవి గతించిపోయినాయని చెప్తున్నాడు. సమస్తము కొత్తవైనయి. నిన్నొక న్యూ క్రియేచర్ చేస్తాను. ఒక నూతనమైన సృష్టిగా చేస్తా అన్నాడు. సో, ఆయన వాక్యం మన జీవితాల్లో ఉంటే, ఆయన మన జీవితంలో ఉంటే ఒక నూతన సృష్టిగా చేస్తాం. ఈ నూతన సృష్టి ఎందుకు అంటే, మన పాప స్వభావంతో మనము ఇలానే జీవిస్తే, ఏదో ఒక కాలంలో మనము మరణించడం అన్నా జరుగుతా ఉంది, లేదా యేసయ్య రావడం అన్నా జరుగుతా ఉంది. అలాంటి
టైంలో మనము ఈ పాత మనిషిని, ఈ పాత స్వభావం, పాపపు అలవాట్లు, స్వభావం కలిగిన మనము నరకానికి చేర్చబడతాం. అలాంటి పరిస్థితి మనకి రాకుండా ఉండాలంటే, ఈరోజు యేసునందు, ఆయన రక్తమందు కడగబడి, నూతన సృష్టిగా మనము ఆయనతో సిలువ మీద మరణించి, మన పాపాల బదులు, మనకి బదులు ఆయన మరణించాడు కాబట్టి, మన పాత స్వభావం అంతా ఆ సిలువకి మనం మరణించబడాలండి. అపోస్తలుడైన పౌలు వాక్యంలో చెప్పినట్టు, మన పాత స్వభావం మరణించాలి. మళ్ళీ మనం నూతనంగా జన్మించాలి. నూతనంగా జన్మించాలంటే మనమే తల్లి గర్భాన ఎళ్ళాల్సిన అవసరం లేదు గానీ, మన మనస్సు మారి పశ్చాత్తాపంతో ఇంతకాలం నేను తెలిసి తెలియక ఎన్ని అవిధేయతలు చేశానయ్యా, నన్ను ఇప్పటికీ క్షమించి జీవింపజేసినందుకు, ఒక ఛాన్స్ ఇచ్చినందుకు, మళ్ళీ ఒక బ్రెత్ ఇచ్చినందుకు, ఈరోజు 31 డిసెంబర్ ఈరోజు చూడగలిగాము అంటే అది కేవలం ఆయన కృప అని గుర్తుపెట్టుకోవాలండి. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్స్, ఎంతోమంది ఉన్నటువంటి హఠాత్ మరణాలు, ఎంతోమంది గొప్ప గొప్ప వారు చనిపోయినప్పటికీ ఈరోజు నువ్వు నేను బ్రతుకున్నానంటే కేవలం ఆయన ఎక్స్టెండెడ్ గ్రేస్, ఎక్స్టెండెడ్ ఇయర్, ఎక్స్టెండెడ్ మెర్సీ మనకి కృప, దయ, ప్రేమ, జాలి చూపిస్తా ఉన్నాడండి. మళ్ళీ మారతాడేమో, ఈ సంవత్సరం మారతాడేమో, 2025 నా కోసం జీవిస్తాడేమో, 2025 నా ఆశయాలు నెరవేర్చే బిడ్డగా, నా ప్రేమని అనేకులకి పంచే బిడ్డగా నేను ఈ లోకంలో ఎందుకు మరణించానో, ఎందుకు నా వీపు దున్నపడిందో, ఎందుకు నా వీపు కొరడాలతో కొట్టబడిందో, ఎందుకు నేను కలువరి సిలువలో మరణించానో, రక్తం కార్చానో, చివరి బొట్టు వరకు మళ్ళీ నేను తిరిగి లేచి ఎలా అయితే రాబోతున్నానో, ఇవన్నీ అనేక చనిపోయే ప్రజలకి, డయింగ్ వరల్డ్‌కి వితౌట్ సాల్వేషన్, రక్షణ లేని ప్రజలకి పంచిపెట్టే బిడ్డగా ఈ మనిషి, ఈ వ్యక్తి, ఈ అమ్మాయి, ఈ అబ్బాయి ఉంటాడు అని ఆశిస్తున్నాడండి మనం చూసి. ఈరోజు అలా ఉందామా? ఈరోజు మన జీవితం దేవునికిద్దామా? ఆయనెందు నిల్చుందాం, ఆయనెందు నుంచుంటాను అని మీలో ఎవరైనా అలాంటి ఆశ కలిగి ఉంటే, సాతానుగాడి ఆలోచనలు మీరు గద్దించి, లేదు నేను యేసయ్య కోసం జీవిస్తాను, నేను యేసయ్య రక్తంలో కడగబడతాను, ఆయన నన్ను నూతన సృష్టిగా చేస్తాడు అని నమ్మిన వాళ్ళు మీ చెయ్యి పైకెత్తే మీకోసం ప్రార్థన చేస్తానండి. మీ చెయ్యి పైకెత్తే మీకోసం ప్రార్థన చేస్తాను. హ్యాండ్ రైజ్ చేసి ఎవరన్నా ఇంతవరకు నేను యేసయ్యని అంగీకరించలేదు అన్నవారు మీ చెయ్యి పైకెత్తే. ఒక అద్భుతమైన వచనం చూపించి మీకు, రోమా 10:9 ఇఫ్ యూ డిక్లేర్ విత్ యువర్ మౌత్, అంటే నీవు నీ నోటితో ఒప్పుకుంటే జీసస్ ఈజ్ లార్డ్, యేసు ప్రభువు నా కోసం మరణించాడు, నా కోసం మనిషిగా తిరిగి జన్మించాడు, ఆయన దేవుడైనప్పటికీ ఆయన భూమి మీద సంపూర్ణ మానవుడిగా జన్మించాడని నమ్మి నీ నోటితో ఒప్పుకొని అండ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ దట్ గాడ్ రేజ్డ్, అంటే నీ హృదయంలో నమ్మి దేవుడు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మృతిలోంచి లేపాడని నువ్వు గాన నమ్మితే ఫ్రమ్ డెడ్ యూ విల్ బి సేవ్డ్, నువ్వు రక్షింపబడతావని వాక్యంలో ఉందండి. ఈరోజు నాతో కలిసి చెప్తారా? అందరూ కళ్ళు మూసుకొని ఈ ప్రార్థన, ఎవరైతే యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించాలనుకుంటున్నారో వాళ్ళందరూ నాతో కలిసి ఈ ప్రార్థన చేయండి. యేసయ్య, నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు. నాకు బదులుగా నువ్వు కలువరి సిలువలో చివరి రక్త బొట్టు వరకు కార్చి మరణించినందుకు వందనాలు నాయన. ఈ రోజు నుంచి నువ్వే నా సొంత ప్రభువుగా, రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను. ఈ రోజు నుంచి నేను తీసుకోబోయే ప్రతి ఒక్క నిర్ణయం నీ వాక్యానుసారంగా నేను తీసుకుంటానయ్యా. నీ బిడ్డగా నన్ను అంగీకరించు, నీ రాజ్య వారసుడిగా, వారసురాలుగా నన్ను చేర్చుకోయా. ప్రతి ఒక్క సాతాను శోధనని మీ రక్తంలో కొట్టివేయనా, నన్ను మీ బిడ్డగా చేర్చుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ త్వరలో రానైన నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే ఈ ప్రేయర్ చేశారో వారందరికీ కంగ్రాచులేషన్స్. మీరు మీ జీవితంలో తీసుకున్న అతి ముఖ్యమైన, అతి ప్రాముఖ్యమైన డెసిషన్ ఇదే. దీనికంటే పెద్ద డెసిషన్ ఇంకోటి ఉండదు, దీనికంటే గొప్ప డెసిషన్ ఇంకోటి ఉండదు. అది మీకు ఇప్పుడు అర్థమైన అర్థం కాకపోయినా రానున్న రోజుల్లో మీకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడండి. హల్లెలూయా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్, ఈవెన్ దో ఇట్ ఈస్ లాస్ట్ డే ఇన్ దిస్ ఇయర్. లాస్ట్ డే అయినప్పుడు మీరు జాయిన్ అయ్యి ట్యూనింగ్ చేసినందుకు, ఈరోజు అసలు యూత్ మీట్ లేకపోయినా చాలామంది జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, ఏదన్నా ప్రేయర్ రిక్వెస్ట్ కానీ
పబ్లిక్ ఎవరైనా ఏదైనా ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నా కానీ సో దట్ వీ విల్ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఒకరినొకరు అర్థం చేసుకోగలం, ఫ్యామిలీ లాగా ఒకరినొకరిని విశ్వాసంలో, వాక్యంలో ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడుతుంది.